కంచా గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా అమ్మకూడదని ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ భూములు అమ్మడం అనేది 2004 నుంచి రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నుంచి మొదలై అటు తర్వాత 2009లో కూడా అదే అమ్మకాలు పెట్టారు. మళ్ళా కేసీఆర్ వచ్చిన 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వ భూములు అక్కడక్కడ అమ్ముతూనే పోతూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, గతంలో ఏ ప్రభుత్వం అయితే మీ కాంగ్రెస్ ప్రభుత్వము అటు టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములను మరి ప్రైవేట్ సంస్థలకు ఇచ్చారో, భూ కబ్జాదారులకు అమ్మారో, పెత్తందారులకు అమ్మారో, ధనిక వర్గాలకు అమ్మారో, అవన్నీ అమ్మకుండా ఉండే ఫ్రీగా ఓపెన్ చేసినవి ఉన్నాయి. ఆ ఉన్న రికార్డు మొత్తం భారత కమ్యూనిస్టు పార్టీ మీకు ముఖ్యమంత్రి గారికి ఇస్తూ ఉంది, ప్రభుత్వానికి. మీరు అవి లాక్కోండి. సెంటర్ యూనివర్సిటీ విద్యా సంస్థలను ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థలాలకు 400 ఎకరాలు మనకెందుకండి? ఇంకో విషయం ఏంటంటే, ఈ 400 ఎకరాల గొడవ విషయంలో కొంతమంది బీజేపీ వాళ్ళు, కొంతమంది మీ మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు కూడా కలిసి నేను ముఖ్యమంత్రి చేయకుండా దింపేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ముఖ్యమంత్రి ఉండాలంటే కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ గారితో, సోనియా గాంధీ గారితో సఖ్యతగా ఉండాలి. ఈ సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు మీకు పుల్లలు పెడతా ఉన్నారు, పోపేస్తూ ఉన్నారు. మీకంటే పాలనలో మీకు చెడ్డ పేరు రావాలని ఈ విధంగా చేయిస్తున్నారు. మీరు దయచేసి అట్లా చేయకుండా ఈ 400 ఎకరాల భూమే కానీ, ఎక్కడన్నా ప్రభుత్వ భూమే కానీ గత ప్రభుత్వాలు చేసిన లాక్కొని నువ్వు నెంబర్ 1 ముఖ్యమంత్రిగా ఏలాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఒకసారి మీకు తెలియజేస్తూ ఉంది, ప్రజలకు కూడా చెప్తా ఉంది.